కళ్యాణమివజ్యతే ముచ్యతే సర్వపాపేభ్యః మహాభ్రేణేవ చంద్రమాః యథాదిత్య సముజ్జన్వై తమ పూర్వం వ్యపోహతి. అందుకే ఒక్క గుర్తుపెట్టుకో, మంచి పనులు చేస్తూ ఉండు, మంచి పనులు చేస్తూ ఉండు. అదొక్కటే. అసలు పాపానికి కారణం ఏంటో తెలుసా? లోభమేవ ద్విజోత్తమ. లోభం ఇది కామనికి తమ్ముడు. రెండవది క్రోధం. ఈ రెండు ప్రమాదం. లోభం వల్ల క్రోధం పుడుతుంది తెలుసా మీకు? ఒక వస్తువు నాది, నాదే అయి ఉండాలి అనగానే దానికి సంబంధించి ఏ నష్టం వస్తుందో అని, నష్టం వచ్చే అవకాశం ఉన్నవాడి మీద క్రోధం ఏర్పడుతుంది. కనుక అన్నిటికీ లోభమేవ ద్విజోత్తమ. లోభమే తెలుసుకో ఇక్కడ అని చెప్తూ ఉంటే చక్కగా వింటున్నాడు ఈయన. కనుక కామక్రోధాలని నిగ్రహించుకోవడం, ఆచార పాలనం ఇది చాలా ముఖ్యమైన విషయములు. కోపించని వారు ఎవరైతే తరించుతారో చూడండి. అకృధ్యంత అనసూయంత నిరహంకార మత్సరా రుజవ శమసంపన్నా శిష్టాచారా భవంతితే. కనుక శిష్టాచారమును ఎప్పుడు ఆదర్శంగా తీసుకో. ధర్మానికి సోర్సెస్ ప్రధానంగా శాస్త్రము, శిష్టాచారం. శాస్త్రం మళ్ళీ రెండు విధాలు: వేదము, స్మృతులు, పురాణములు. ఇవి శాస్త్రములు. అవి చెప్తాయి ధర్మాన్ని. శిష్టాచార సంపన్నులు రెండవ. కనుక అన్ని ధర్మాలు నీకు పుస్తకాల ద్వారా రావాలనుకోకు. శిష్టాచార సంపన్నుల నుంచి నేర్చుకోవాలి. శిష్టాచారం అంటే శాస్త్రం చెప్పినది పాటించే వాళ్ళు శిష్టాచారులు. వాళ్ళని ఎలా పోల్చుకోవాలి చెప్తున్నాను. మీరు వాళ్ళు సదాచారం పాలన చేస్తుంటారు, వాళ్ళు సత్కర్మలు చేస్తూ ఉంటారు, సత్శాస్త్రములు అధ్యయనం చేస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. వారు శిష్టాచారులు. వారిని ఆశ్రయించు. వాళ్ళకి క్రోధం ఉండదు, వాళ్ళకి అసూయ ఉండదు, అహంకారం ఉండదు, మాత్సర్యం ఉండదు. నిష్కపటంగా ఉంటారు, శమ సంపన్నా, నిగ్రహంగా ఉంటారు. వాళ్ళు శిష్టాచార భవంతితే అని శిష్టాచార అధ్యాయమునకు అధ్యాయం అంత ఉందని ఒక్క శ్లోకమే చెప్పింది. ఇలా ఉంటారు శిష్టాచారులు. వాళ్ళ గురించి తెలుసుకో. నేను ఇంత మాట్లాడుతున్నావు కానీ హింసతో జీవిస్తున్నావు అని చెప్తున్నాను కదయ్యా నీకు. దానికి సమాధానం చెప్పేమి? ఇది చెయ్యకు. ఎంత కాదును హింసే కదా అంటే, ఒక్కొక్కప్పుడు హింసతో జీవించవలసిన జీవన విధానాలు కొన్ని ఉంటాయ్యా. అదొక ప్రారంభం. ఏం చేయమంటావు? అది వచ్చింది. హింస ఎందులో లేదు చెప్పు అన్నాడు ఇక్కడ. దున్నితే హింస కాదా? చెట్లను కోస్తే హింస కాదా? అవి హింసే. కనుక హింస లేనిది ఏదీ లేదు తెలుసుకో. కానీ తాను హింస చెయ్యాలనే ప్రవృత్తి ఉండకూడదు, హింసించే ప్రవృత్తి ఉండకుండా ఉండాలి. ఇక్కడ ఇది ప్రధానం. కానీ హింసని మినిమైజ్ చేసుకోవాలి ఇక్కడ. అది చేయవలసింది. హింసించే ప్రవృత్తి ఉండకూడదు. అందుకే ఇది గుర్తుపెట్టుకో. నాకు ఇది కులోచితం. మరొకటి, నేను దీన్ని ఎలా పాటిస్తున్నా నీకు చెప్తున్నాను. ఒకవేళ నేను హింస చేస్తూ జీవించినా నా కులధర్మంలో దోషం లేదు. కానీ ఇందులోనే నేను ధర్మం ఎలా పాటిస్తున్నాను చెప్తున్నాను. ఇది చెప్తున్నాడు చూడండి ఇక్కడ. నేను మాంసము ఎవరినో చంపి కోసి తేను. ఎవరైనా మాంసాన్ని తీసుకొస్తే వారి దగ్గర కొని విక్రయిస్తాను. నేను మాంసం తిన్ను. అంటే ఇతను ఎంత గొప్పవాడేడు తెలుసుకోవాలి ఇక్కడ. నేను మాంసం తిన్ను. నా కులోచిత ధర్మంగా మాంసాన్ని క్రయ విక్రయాలు చేస్తాను తప్ప నేను వెళ్ళి చంపి కోసితాను ఇక్కడ. కనుక నేను హింస చేయను, తినను. రెండూ లేదు. అదేవిధంగా సత్యం పలకడం, గురు శుశ్రూష, నీలాంటి విప్రుల్ని గౌరవించడం, ధర్మాచరణ తత్పరత, వీటికుంటాను. అతివాదము, అభిమానము వీటికి దూరంగా ఉంటాను. అహంకారానికి దూరంగా ఉంటాను, అతివాగుడికి దూరంగా ఉంటాను. ఇది నేను పాటిస్తున్నాను సుమా. కనుక ఎనిమిది